హాయ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అవర్ టోఫెల్ క్లాస్. ఈరోజు మన టోఫెల్ క్లాస్లో 5th క్లాస్ స్టూడెంట్స్కి లిజనింగ్ సెషన్ 3 గురించి తెలుసుకుందాం. ఈరోజు మన లిజనింగ్ సెషన్లో కొన్ని మెసేజెస్ ఉంటాయి, వాటిని విని సరైన ఆన్సర్ని గుర్తించాలి. అంటే ఆడియో క్లిప్ విన్న తర్వాత ఒక క్వశ్చన్ అడుగుతారు, ఆ ప్రశ్నను విని దానికి సరైన జవాబును గుర్తించాలి. ముందుగా వొకాబులరీ ఐటమ్స్ ఏంటో చూద్దాం. ముందుగా వొకాబులరీ. ఈరోజు వొకాబులరీలో కొన్ని వర్డ్స్ తెలుసుకుందాం, వాటి మీనింగ్, వాటిని సెంటెన్స్లో ఎలా ఉపయోగించాలో కూడా తెలుసుకుందాం. ఫస్ట్ వర్డ్ ఈజ్ గ్యాదర్. గ్యాదర్ అంటే టు బ్రింగ్ టుగెదర్ ఇన్ వన్ ప్లేస్, అంటే సేకరించుట. కొన్నింటిని ఒక ప్రదేశానికి సేకరించడాన్ని, దగ్గరికి తీసుకురావడాన్ని మనం గ్యాదర్ అంటాం. నెక్స్ట్, ఈ గ్యాదర్ అనే వర్డ్ని ఉపయోగిస్తూ సెంటెన్స్. లెట్స్ గ్యాదర్ ఆల్ అవర్ టాయ్స్ బిఫోర్ బెడ్ టైమ్. నిద్రపోయే ముందు టాయ్స్ అన్నిటినీ కూడా, అంటే బొమ్మలన్నింటినీ కూడా గ్యాదర్ చేయండి, గ్యాదర్ చేద్దాం. అంటే ఆ బొమ్మలన్నింటినీ కూడా ఒక చోటకి జాగ్రత్తగా తీసుకొద్దాం. అంటే గ్యాదర్ చేయడం అంటే ఒక చోటకి జాగ్రత్తగా తీసుకురావడం. ప్రిపేరింగ్, గెటింగ్ రెడీ ఆర్ మేకింగ్ సంథింగ్ రెడీ. ప్రిపేరింగ్ అంటే రెడీ అవ్వడం, అలాగే దేన్నైనా ఒకదాన్ని రెడీ చేయడం, దాన్ని ప్రిపేర్ చేయడం అంటాం. మామ్ ఈజ్ ప్రిపేరింగ్ డిన్నర్ ఇన్ ద కిచెన్. అమ్మ కిచెన్లో డిన్నర్ ప్రిపేర్ చేస్తూ ఉంది, అంటే డిన్నర్ తయారు చేస్తుంది. తయారు చేయడం, రెడీ చేయడాన్ని మనం ప్రిపేరింగ్ అంటాం. మామ్ ఈజ్ ప్రిపేరింగ్ డిన్నర్ ఇన్ ద కిచెన్. థర్డ్ వర్డ్ ఈజ్ డెలీషియస్. డెలీషియస్ అంటే టేస్టింగ్ గుడ్, రుచిగా ఉండడాన్ని డెలీషియస్ అంటాం. దిస్ కేక్ ఈజ్ డెలీషియస్, ఐ వాంట్ అనదర్ పీస్. ఈ కేక్ చాలా రుచిగా ఉంది, నాకు ఇంకొక ముక్క కావాలి. కన్ఫర్మ్డ్. కన్ఫర్మ్డ్ అంటే మేడ్ ష్యూర్ ఆర్ వెరిఫైడ్, ఖచ్చితంగా అని తెలియజేయడాన్ని మనం కన్ఫర్మ్ చేయడం అంటాం. డాడ్ కన్ఫర్మ్డ్ అవర్ ప్లాన్స్ ఫర్ ద వీకెండ్. డాడీ ఈ వీకెండ్ కోసం ప్లాన్స్ని కన్ఫర్మ్ చేశారు. నెక్స్ట్, డెకరేషన్. థింగ్స్ దట్ మేక్ ఏ ప్లేస్ లుక్ నైస్. ఒక ప్రదేశాన్ని అందంగా కనిపించే విధంగా వస్తువుల్ని సర్దడాన్ని డెకరేషన్ అంటారు. వి పుట్ అప్ కలర్ఫుల్ డెకరేషన్స్ ఫర్ ద పార్టీ. పార్టీ కోసం మేము కలర్ఫుల్ డెకరేషన్ చేశాము. అమేజింగ్, సంథింగ్ దట్ సర్ప్రైజెస్ ఆర్ ఇంప్రెసెస్. మనల్ని ఆశ్చర్యపరిచేదాన్ని, మనం ఇంప్రెస్ చేసేదాన్ని అమేజింగ్ అంటాం. అద్భుతంగా ఉంది అంటాం కదా, ఆ విధంగా అనమాట. ద ఫైర్ వర్క్స్ షో అమేజింగ్. ఫైర్ వర్క్స్ మనకి చాలా అద్భుతంగా కనిపించాయి. హైర్డ్ టు గెట్ ఏ జాబ్. హైర్డ్ అంటే ఒక జాబ్ పొందడాన్ని హైర్డ్ అంటాం. షీ వాజ్ హైర్డ్ టు హెల్ప్ ఎట్ ద స్టోర్ ఆఫ్టర్ స్కూల్. ఆమె స్కూల్ అయిపోయిన తర్వాత ఒక స్టోర్లో హెల్ప్ చేయడానికి హైర్డ్ అయింది, అంటే ఒక జాబ్ సంపాదించింది. బ్యాక్ యార్డ్, ద ఏరియా బిహైండ్ ద హౌస్. ఇంటి వెనక ఉన్నటువంటి ఖాళీ ప్రదేశాన్ని బ్యాక్ యార్డ్ అంటారు. అంటే పెరటి అంటాం కదా మనం, పెరడు అంటాం కదా, దాన్ని ఇంగ్లీష్లో బ్యాక్ యార్డ్ అంటారు. వీ ప్లే గేమ్స్ ఇన్ ద బ్యాక్ యార్డ్ డ్యూరింగ్ ద వీకెండ్. మన వీకెండ్లో మేము మా ఇంటి బ్యాక్ యార్డ్లో ఆటలు ఆడుకుంటాము. బ్యూటిఫుల్ అంటే అందమైన. సంథింగ్ వెరీ ప్రెటీ ఆర్ అట్రాక్టివ్. చాలా ప్రెట్టీగా, అట్రాక్టివ్గా ఉండడాన్ని బ్యూటిఫుల్గా ఉంది అని చెప్తాం. ద ఫ్లవర్స్ ఇన్ ద గార్డెన్ ఆర్ సో బ్యూటిఫుల్. తోటలో ఉన్న ఫ్లవర్స్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. రిమెంబర్, టు కీప్ సంథింగ్ ఇన్ మైండ్. మనసులో, మన మెదడులో ఏదన్నా ఒక విషయాన్ని గుర్తుంచుకోవడాన్ని రిమెంబర్ అంటారు. రిమెంబర్ టు బ్రింగ్ యువర్ హోంవర్క్ టు స్కూల్ టుమారో. నీవు హోంవర్క్ని స్కూల్కి తీసుకురావడం గుర్తుంచుకో, మర్చిపోకుండా ఆ హోంవర్క్ పూర్తి చేసి తీసుకురా. ఇది ఈరోజు మన వొకాబులరీ వర్డ్స్. ఇప్పుడు మనకి ఆడియో క్లిప్స్ విందాం. ఈ ఆడియో క్లిప్స్ విని, ఆడియో క్లిప్లకు సంబంధించినటువంటి ఒక క్వశ్చన్ కూడా ఉంటుంది, ఆ క్వశ్చన్కి సరైన ఆన్సర్ని గుర్తించాలి. ముందుగా ఆడియో క్లిప్ని వినండి. Listen to the audio and select the correct answer. Hi everyone, let's gather for a family dinner on Saturday at 8 p.m. I'll be preparing a delicious meal and auntie and uncle have also confirmed. Please let me know as soon as possible whether you'll be able to make it or not. When is everyone invited for dinner? ఆడియో క్లిప్ విన్నారు కదా. ఈ ఆడియో స్క్రిప్ట్ అనేది, ఈ ఆడియో క్లిప్కి సంబంధించినటువంటి ఆడియో స్క్రిప్ట్ ఇది. ఇందులో చూస్తే ఈ ఆడియో క్లిప్ అనేది
ఒక మెసేజ్ని తెలియజేసేటటువంటి ఆడియో క్లిప్ ఇది. ఆ మెసేజ్లో ఏముంది, ఆ మెసేజ్ దేనికోసం అనేది ఒకసారి చూద్దాం. హాయ్, లెట్స్ గ్యాదర్ ఫర్ ఏ ఫ్యామిలీ డిన్నర్ ఆన్ సాటర్డే ఎట్ 8 PM. మనందరూ కూడా సాటర్డే సాయంత్రం 8 PMకి ఫ్యామిలీ డిన్నర్ పార్టీలో కలుసుకుందాం, నువ్వు ఆ పార్టీకి రావాలి అని చెప్పి ఒకళ్ళు మెసేజ్ పంపించారనమాట. ఐ విల్ బి ప్రిపేరింగ్ ఏ డెలిషియస్ మీల్. నేను ఒక మంచి రుచికరమైనటువంటి మీల్స్ తయారు చేస్తున్నాను. అండ్ ఆంటీ అండ్ అంకుల్ హ్యావ్ ఆల్సో కన్ఫర్మ్డ్. ఈ పార్టీకి ఆంటీ అంకుల్ కూడా వస్తున్నారు. ప్లీజ్ లెట్ మీ నో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వెదర్ యూ విల్ బీ ఏబుల్ టు మేక్ ఇట్ ఆర్ నాట్. నీవు ఈ పార్టీకి వస్తావో రావో వీలైనంత తొందరగా నాకు తెలియచేయి. అంటే సాటర్డే ఈవినింగ్ 8 PMకి డిన్నర్ పార్టీ ఉంది, ఆ డిన్నర్ పార్టీకి రమ్మని చెప్పి ఒక మెసేజ్ని ఇక్కడ ఈ ఆడియో క్లిప్లో చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆడియో క్లిప్కి సంబంధించినటువంటి క్వశ్చన్ ఏంటంటే, వెన్ ఈజ్ ఎవ్రీవన్ ఇన్వైటెడ్ ఫర్ డిన్నర్? అందరినీ డిన్నర్కి రమ్మని ఎప్పుడు రమ్మని పిలిచారు? అంటే డిన్నర్ పార్టీ ఎప్పుడు అరేంజ్ చేశారు? ఎప్పుడు ఆ డిన్నర్ పార్టీ? సాటర్డే 8 PMకా, సండే 9 PMకా, లేదా వెన్స్డే 7 PMకా? ఎస్, ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, సాటర్డే ఎట్ 8 PM. ఓకే, ఇప్పుడు సెకండ్ క్వశ్చన్కి సంబంధించినటువంటి ఆడియో క్లిప్ని వినండి. Listen to the audio and select the correct answer. Hi Dad, Maya here. You planned the family picnic. Thank you so much for that. The meal was so good and the decorations were amazing. It looked like you had hired someone to do it. The backyard looked so beautiful and we are all thankful for that. What did Maya's father ఓకే host? స్టూడెంట్స్, ఈ సెకండ్ ఆడియో క్లిప్ కూడా ఒక మెసేజ్ సంబంధించిందే. ఈ మెసేజ్లో ఏముందో చూద్దాం. హాయ్ డాడ్, మాయా హియర్. హాయ్ డాడీ, నేను మాయా. అంటే మాయా అనే అమ్మాయి వాళ్ళ డాడీకి మెసేజ్ పెట్టింది. యు ప్లాన్ ద ఫ్యామిలీ పిక్నిక్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. నువ్వు ఫ్యామిలీ పిక్నిక్ని ఏర్పాటు చేసావు, నీకందుకు చాలా థ్యాంక్స్. అంటే ఫ్యామిలీ పిక్నిక్ అనేది వాళ్ళ నాన్నగారు అరేంజ్ చేశారు. మాయా కూడా వెళ్ళింది. వెళ్ళిన తర్వాత వాళ్ళ ఫాదర్కి మెసేజ్ పెట్టిందనమాట. ద మీల్ వాజ్ సో గుడ్. అక్కడ మీల్స్ చాలా బాగున్నాయి. అండ్ ద డెకరేషన్స్ వర్ అమేజింగ్. ఈ ఫ్యామిలీ పిక్నిక్ అరేంజ్ చేసిన డెకరేషన్ కూడా చాలా బాగుంది, మీల్స్ బాగున్నాయి. ఇట్ లుక్ లైక్ యూ హైర్డ్ సమ్ వన్ టు డూ ఇట్. ఈ డెకరేషన్ చేయడానికి, ఈ వంటలు చేయడానికి నువ్వు ఎవరినో నియమించినట్టుగా అనిపించింది. ఎవరినో నియమించావు, వాళ్ళు చాలా బాగా చేశారు. ద బ్యాక్ యార్డ్ లుక్డ్ సో బ్యూటిఫుల్. మన ఇంటి బ్యాక్ యార్డ్ కూడా చాలా అందంగా ఉంది. అండ్ వీఆర్ ఆల్ థ్యాంక్ఫుల్ ఫర్ దట్. దీనికోసం అంటే ఈ విధంగా పిక్నిక్ అరేంజ్ చేసినందుకు అందరం కూడా నీకు థ్యాంక్స్ చెప్తున్నాము. ఓకే, ఇది సెకండ్ ఆడియో క్లిప్. దానికి సంబంధించినటువంటి క్వశ్చన్ ఏంటంటే, వాట్ డిడ్ మాయాస్ ఫాదర్ హోస్ట్? మాయా ఫాదర్ ఏం హోస్ట్ చేశారు, అంటే ఏం ఏర్పాటు చేశారు? ఆప్షన్ ఏ, ఫ్యామిలీ పిక్నిక్, బి, డ్యాన్స్ పార్టీ, సి, మూవీ నైట్. ఈ మూడింట్లో మాయా ఫాదర్ ఏం ఏర్పాటు చేశారు? ఎస్, ఆప్షన్ ఏ, ఏ ఫ్యామిలీ పిక్నిక్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్కి సంబంధించినటువంటి ఆడియో క్లిప్ని వినండి. Listen to the audio and select the correct answer. Hello mom, it's Dev calling from the market. I am picking bananas and bread from here. But I can't remember which vegetable you asked me to buy. Could you tell me again? I am waiting for your call. What is Dev getting from the market? ఓకే స్టూడెంట్స్, థర్డ్ క్వశ్చన్కి సంబంధించినటువంటి ఆడియో క్లిప్ విన్నారు కదా, దీన్ని ఒకసారి చూద్దాం ఏముందో. హలో మామ్, ఇట్స్ దేవ్ కాలింగ్ ఫ్రమ్ ద మార్కెట్. అమ్మ, నేను దేవుని మార్కెట్ నుండి ఫోన్ చేస్తున్నాను, అంటే కాల్ చేస్తున్నాను. అంటే ఇక్కడ ఫోన్కి మెసేజ్ పెట్టారనమాట. ఆ మెసేజ్లో ఏమని పెట్టినారంటే, ఐ ఆమ్ పికింగ్ బనానాస్ అండ్ బ్రెడ్ ఫ్రమ్ హియర్. నేను బనానాస్ని బ్రెడ్ని తీసుకున్నాను. బట్ ఐ కాంట్ రిమెంబర్ విచ్ వెజిటబుల్ యూ హ్యాడ్ ఆస్క్డ్ మీ టు బై. కానీ నీవు నన్ను వెజిటబుల్స్ కొనమన్నావు, ఆ ఏం కొనమన్నావో నేను మర్చిపోయాను. కుడ్ యూ టెల్ మీ అగైన్? నువ్వు మళ్ళీ నాకు ఒకసారి చెప్తావా? ఐ ఆమ్ వెయిటింగ్ ఫర్ యువర్ కాల్. నేను నీ కాల్ కోసం ఇక్కడ మార్కెట్లో వెయిట్ చేస్తున్నాను. నాకు కాల్ చేసి ఏ వెజిటబుల్ కొనాలో నాకు చెప్పు అని చెప్పి ఒక ఆడియో మెసేజ్ని పంపించడం జరిగింది. ఆడియో మెసేజ్ విన్నారు కదా. ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి థర్డ్ క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఈజ్ దేవ్ గెటింగ్ ఫ్రమ్ ద మార్కెట్? దేవ్ మార్కెట్ నుండి ఏం తీసుకొస్తున్నాడు, ఏం కొన్నాడు? బనానాస్ అండ్ బ్రెడ్ కొన్నాడా?
ఆప్షన్ బిలో ఎగ్ అండ్ మిల్క్ కొన్నాడా లేక షుగర్ అండ్ టీ, ఈ మూడింట్లో ఏం కొన్నాడు? ఎస్, ఆప్షన్ ఏ బనానాస్ అండ్ బ్రెడ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే స్టూడెంట్స్, ఇది ఇవాళ మన టోఫెల్ క్లాస్. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం. ఆల్ ది బెస్ట్. మరిన్ని వీడియోస్ చూడడం కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ పొందడం కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.